కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో మహిళలకి భద్రత లేదు అని చెప్పడానికి అనేక కార్యక్రమాలు అనేక ఇబ్బందులు జరిగినాయి. దానిలో ముఖ్యంగా నేను గుంటూరులో చూసుకుంటే కనుక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి ఏ విధంగా మహిళని బట్టలు తీయించేసి ఏ విధంగా అమ్మాయి ఎంత ఇబ్బంది పడితే కూడా కనీసం 3-4 రోజుల తర్వాత కానీ ఇది ప్రజల్లోకి వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా కూడా ఉద్యమం చేస్తే కేసు పెట్టారు తప్ప, లేకపోతే కనుక కాంప్రమైజ్ చేసే విధంగా ఈ కేసుని వాళ్ళు నీరు గార్చడానికి ప్రయత్నం చేశారు. ఒక మహిళా హోమ్ మినిస్టర్ అయి ఉండి మహిళలకి భద్రత లేకుండా మహిళలకి ఎవరికైనా ఇబ్బంది జరిగితే వెళ్ళి కనీసం కలిసే పరిస్థితి కూడా లేదు. ఆమె ఊరికే జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నాయకుల్ని వాళ్ళని తిట్టడానికి హోమ్ మినిస్టర్ శాఖ తీసుకున్న తప్ప లా అండ్ ఆర్డర్ కానీ అదేవిధంగా మహిళా భద్రత కానీ ఎక్కడ కూడా ఆమె చూసిన పరిస్థితి లేదు. చాలా బాధాకరం కూడా. నాకు తెలిసి హోమ్ మినిస్టర్ రాజీనామా చేయాలి. ఎందుకంటే ఇటువంటి సంఘటనలు జరుగుతున్నందుకు హోమ్ మినిస్టర్ రాజీనామా చేయాలని మాత్రం నేను డిమాండ్ చేస్తున్నాను. నేను ఒక మహిళ, మళ్ళీ ఎమ్మెల్యే కూడా మహిళనే. ఆమె కూడా చూశారు కదా ఏ విధంగా అంబట్రాంబాబు ఇంటి మీద దాడి ఏ విధంగా చేసిందో. అటువంటి వ్యక్తులు ఈరోజు ఎమ్మెల్యేలు, మంత్రులు అని చెప్పుకుంటుంటే ఈ కూటమి ప్రభుత్వంలో రెడ్ బుక్ పరిపాలన ఏ విధంగా జరుగుతుందో మీకు అర్థమవుతుంది. లా అండ్ ఆర్డర్కి కనీసం లా అండ్ ఆర్డర్ లేదు. అదేవిధంగా ఈరోజు ఈజీ డూయింగ్ బిజినెస్లో కూడా 8వ స్థానానికి పడిపోయింది రాష్ట్రం. చెప్పుకోవడానికి ఊరికే వీళ్ళు ఫారెన్లకి కోట్లు వేసుకొని సూట్లు వేసుకొని డబ్బులు బొక్క పెడుతున్నారు తప్ప, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు డబ్బుతో విలాసాలు చేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా ఈ ఆంధ్ర రాష్ట్రానికి అభివృద్ధి కానీ సంక్షేమం కానీ శాంతి భద్రతల విషయంలో కూడా పూర్తిగా విఫలమయ్యారని మాత్రం మీ ద్వారా నేను తెలియపరచుకుంటాను. ఇప్పుడు అక్కడికి వెళ్ళింది దేనికి భీమవరం లేదు. ఆక్వా రైతులు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు పడే ఇబ్బందులు రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవాలని చెప్పిన ఉద్దేశంతో అక్కడ గట్టిగా ఉద్యమం చేయడానికి వాళ్ళ యొక్క గొంతుకు నింపడానికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళినప్పుడు దానికి సమాధానం చెప్పలేక ఊరికే దొడిదారులు లేదా వెనకదారులు మాట్లాడతారు తప్ప ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అనేక ప్రశ్నలు స్పందించారు. అక్కడ దాని మీద సమాధానం చెప్పే దమ్ము ధైర్యం ఉందో. దానికి ఏమంటారు అచ్చెన్నాయుడు, నా కంటికి ఆపరేషన్ చేశారు కాబట్టి నేను వెళ్ళలేదు, నా కంటికి ఆపరేషన్ చేశారు కాబట్టి నాకు తెలియదు. ఇయే సమాధానాలు అంటే మన శాఖ మంత్రికి కంటికి ఆపరేషన్ చేస్తే ఆ శాఖ అంతా డమ్మీ అయిపోతుందా? ఆక్వా రైతులంతా కూడా అలో లక్షణం అని చెప్పని బాధపడుతుంటే వాళ్ళకి చేదోడుగా వాళ్ళకి దగ్గర తోడుగా ఉండాల్సింది. ప్రభుత్వాలు పొగాకు రైతులని గాలికి వదిలేసినాయి, రైతులందరూ కూడా గాలికి వదిలేశారు. ఇది యాక్చువల్గా రైతుల ప్రభుత్వం అని చెప్పని గతంలో ఎన్టీ రామారావు గారు చెప్పేవాళ్ళు. ఇది రైతులకి దగా చేసే ప్రభుత్వం మాత్రం నేను ఈ కూటమి ప్రభుత్వం అనేది మీకు మీ ద్వారా నేను తెలియపరచుకుంటున్నాను. చూశారు కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాజీ ముఖ్యమంత్రిగా ప్రజాదరణ కలిగిన నాయకుడు. ఆయన ఎక్కడికి బయటకు వచ్చినా కానీ వేల మంది జనాలు వచ్చేస్తుంటారు. ఆయనకి సరైన భద్రత కల్పించకుండా ఆయనకి అనేక ఇబ్బందులు పడే విధంగా ఆయన బయటకు వస్తే జనాలు వచ్చేస్తారు కాబట్టి బయటికి రాకుండా ఉండడానికి ఏదో చేస్తారు. ఏం చేసినా కానీ ప్రజలే భద్రతగా ఉంటాం. పార్టీ నాయకులందరూ కూడా ఆయన కాపాడుకుంటాం. వీళ్ళు భద్రత ఇచ్చినా ఇవ్వకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వస్తారు. ఆయన మేము కాపాడుకునే బాధ్యత మాది, ఇబ్బంది లేదు. అదే కదా జగన్మోహన్ రెడ్డి గారేమో మెడికల్ కాలేజీలు కడితే అది ప్రైవేటీకరణ చేస్తూ ఉంటారు, పోర్టులు కడుతుంటే ప్రైవేటీకరణ చేస్తుంటారు. రేపొద్దున కూడా మొన్న నేను ఇందాక ఎక్కడ సోషల్ మీడియాలో చూశాను, ముఖ్యమంత్రి కూడా పీపీపీ మూడ్లో పెడతారేమో అని చెప్పని, ముఖ్యమంత్రిని మంత్రులు కూడా పీపీపీ మూడ్లో పెడతారని చెప్పని ఆలోచన చేస్తారని చెప్పని ప్రజలు జోక్ చేసుకున్నారు. అంటే ప్రభుత్వ సొమ్ముని ప్రజలకి వాళ్ళ బెనామీలకి దారాదత్త చేయడానికి పీపీపీ అనేది చేస్తారు. కాబట్టి దానికి తప్పకుండా ఏదైతే వీళ్ళు అన్యాయంగా ప్రభుత్వ ఆస్తుల్ని వాళ్ళ బెనామీలకు అప్పచెప్తే మాత్రం తప్పకుండా మేము ఉద్యమం ద్వారా దాన్ని ఆపుకుంటే అవసరమైతే కోర్టులకు వెళ్తాము. అనేక ఏ చర్యలు తీసుకోవాలో మేము సిద్ధంగా ఉన్నాం కూడా మీకు తెలియపరచుకుంటాం. పవన్ కళ్యాణ్ గారు కొన్నిటి మీద ప్రశ్నిస్తారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మాత్రం ప్రశ్నించడానికి పార్టీ పెట్టాడు తప్ప మిగతా వాటికి ప్రశ్నించే ధైర్యం లేదు, దమ్ము లేదు. ఇప్పుడు గతంలో ఆయన 2019 తర్వాత 24 ముందు అమరావతి రైతుల దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాడు, పెరుగన్నం తిన్నాడు. వాళ్ళు పెట్టిన పెరుగన్నం కూడా తిన్నాడు. అక్కడ పెరుగన్నం తిన్న విశ్వాసం కూడా లేదు ఆయనకి. ఆ రోజు ఈ రాజధాని కొంతమందికి చెందింది, ధనికులకి చెందిందని చెప్పిన వ్యక్తి ఈరోజు అదే అమరావతికి అదే రైతులు ఇబ్బంది పెడుతుంటే కనీసం మాట్లాడే పరిస్థితి లేదు. ఎప్పుడల్లో చిన్న ఘటన జరిగితే కారులో ఓపెన్ టాప్ మీద వెళ్ళిపోయి గొడవ చేసిన వ్యక్తి
ఈరోజు రైతుల భూములు బలవంతంగా లాక్కుంటున్నా సరే మాట్లాడే పరిస్థితి లేదు ఆయన. పవన్ కళ్యాణ్ ప్రశ్నించడానికి కాదు, ప్యాకేజీ పెట్టుకోవడానికి పార్టీ పెట్టుకున్నాడు అంతే.